మార్నింగే లేచాను, వాకిలి కడిగాను, ముగ్గులు వేశాను. సో, నాకు ముగ్గు లేకుంటే ఒక నిమిషం కూడా నేను ఉండలేను. బట్ ఇల్లుకు ముగ్గే అందం అన్నమాట. ఇల్లుకి ఎంత ముగ్గు అందమో మన మనసుకు కూడా అంత ప్రశాంతనిస్తది ముగ్గు అనేది. ఆ ముగ్గు వైపు చూస్తూ ఉంటే మనం పనులు చేసుకుంటా ఉంటే కూడా మనకు పని అనేది తొందర అయిపోతుంది. మన ఇల్లు కూడా నీట్గా కనిపిస్తూ ఉంటుంది. చాలా మనసుకైతే చాలా ఆహ్లాదంగా ఉంటుంది. సో, ఇక్కడ వచ్చేసి నాకైతే వర్కర్ హెల్పర్ అనేది ఉండే, బట్ ఇప్పుడైతే లేదన్నమాట. గిన్నెలు అనేసి తోముకోవడానికి వేసుకున్నాను. బట్ వీలైతే నేనే తోమేస్తాను. సో, ఆమెకైతే నేను చెప్పాను రమ్మని, వర్కర్ అమ్మని, పని మనిషిని చేసి పెట్టుకుందామని అనుకున్నాను. ఈ మధ్యలో అయితే పెట్టడం అవ్వట్లేదు. వీలైనంత వరకు నేనే తోముకుంటున్నాను. సింక్ దగ్గర అప్పుడప్పుడు కడుగుతూ ఉంటాను. అప్పుడప్పుడు ఎక్కువ బోర్లు కనుక మనకైనా అనుకో, గిన్నెలని తోమడానికి వచ్చినాయి అనుకో, ఇలా దగ్గర వేసి చాలా మంచి ప్లస్ ఉంది. ఇట్లా కూర్చొని కడగచ్చు అన్నమాట. నా ప్రతి వర్క్ అనేది మీతో షేర్ చేస్తున్నానండి, తప్పుగా అనుకోకండి. ప్రతి కొంపలో ఉండే వర్కే ఇది, ప్రతి ఇళ్ళల్లో ఉండే పనులే ఇవి. తింటాము, పంటాము, ఉంటాము, అన్నీ సరదాగా చూసుకుంటాము. బట్ నేను సరదా కోసం, అందరికీ లైఫ్ ఎలా ఉంటుందని అడుగుతారు కాబట్టి సరదా కోసం నేను చూపిస్తున్నాను అన్నమాట. గిన్నెలు బకెట్లు ఎందుకు చూపిస్తుంది వర్షిణి మేడం అని అనుకునేరు మీరు, బట్ అందరి ఇళ్ళల్లో ఉండే కథలే ఇవి. నా హౌస్ అయితే ఇలా ఉంది. ఇదైతే నాది రెంటెడ్ హోమ్ అన్నమాట. రెంటెడ్ హోమ్ అయినా కూడా పర్లేదండి, మనం నీట్గా ఉంచుకునే పద్ధతిలో ఉంటుంది. బట్ నేనైతే ఇలా ఉంచుకుంటాను. నా రెంట్ వచ్చేసి నాకు మ్యాక్సిమం 6,000 అలా పడుతుంది. కరెంట్ బిల్ అండ్ బోర్ బిల్ అనేది సపరేట్గా తీసుకుంటారు. అవి కనుక యాడ్ చేసామనుకో నాకు తెలిసి అయితే 8,000 అలా పోతుంది అనుకుంటా. ఇటొక రూమ్ ఉంది, ఇది కూడా బెడ్రూమే. బట్ ఇప్పుడైతే చూపించలేను, చాలా చిందరవందరంగా ఉన్నాయి బట్టలు. మాకు ఖచ్చితంగా బట్టల కోసం అనేది నాకు శారీస్ అంటే చాలా పిచ్చండి. సో, ఇప్పుడైతే సర్దుకునే మూమెంట్లో ఉన్నా కాబట్టి కొంప ఇలా కనిపిస్తుంది అన్నమాట. ఇది నా ఫ్రిడ్జ్ అన్నమాట, ఇలా పెట్టుకున్నాను ఇక్కడ. నా ప్రతి వర్క్ అనేది షేర్ చేయండి అనేసి చాలామంది నన్ను అడుగుతున్నారు కాబట్టి నేను చూపిస్తున్నానండి. ఓకేనా. మా ఇంటి ముందు ఒక రోడ్ ఉంటుంది, హైవే రోడ్ అన్నమాట. సో, చాలా సౌండ్ అన్నమాట. నేను మార్నింగే చిన్న చిల్లర బట్టలు అనేసి ఉతుక్కున్నాను. మా హస్బెండ్కి ఎండ మంచి కొడుతుంది కాబట్టి చిన్నపిల్లలు ఇవన్నీ నేను చేసి పెట్టేశాను. ఇలా ముగ్గులు వేసుకున్నాను. ఇంటి ముందు అయితే చాలా మంచి ముగ్గులు వేస్తూ ఉంటానండి. ఇంట్రెస్ట్ ఉంటే కనుక ఖచ్చితంగా నా వీడియో లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా. ఖచ్చితంగా లైక్ మాత్రం ఇచ్చుడు మాత్రం అస్సలు మర్చిపోకండి. మా ఇంటికున్న డోర్లు అయితే చాలా హైలైట్ ఉన్నాయండి. చాలా మంచి డోర్, టేక్ అన్నమాట మొత్తానికి అయితే. సో, ఏంటంటే డిజైన్ చాలా బాగుంది కాబట్టి మీతో షేర్ చేస్తున్నాను. ఇది వచ్చేసి కూడా మెయిన్ డోరే, బట్ ఇది ఎక్కువ నేను వాడుకోను, ఇది నేను ఓపెన్ చేయను అన్నమాట. అక్కడ డోర్ పెద్దది కాబట్టి దీన్ని నేను ఓపెన్ చేస్తూ ఉంటాను. ఇక్కడ ప్లస్ ఉంది, ముందు ప్లస్ ఉంది కాబట్టి బట్ నేను దీన్ని వాడుతూ ఉంటాను. సో, అక్కడ ప్లస్ చాలా చిన్న సందులాగా ఉంది కాబట్టి దాన్ని ఎక్కువ వాడుకోను అన్నమాట. అందుకనేసి ఇక్కడనే వాడుకుంటూ ఉంటాను. మీకు ఎలా అనిపిస్తుందో నా వీడియో అనేది కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్. ఇది మా దారి అన్నమాట, మా హౌస్కి వచ్చే దారి. ఇట్లా సందులాగా ఉంటుంది. సందు అంటే ఇది అపార్ట్మెంట్ అండి. సో, ఇలా ముగ్గులు వేసుకున్నాను. ముగ్గులు ఎలా ఉన్నాయని చెప్పండి. ఓకేనా. ఇది వచ్చేసి మెట్లు ఉంటాయి ఇటు సైడ్. ఈ మెట్ల నుంచి మన ఇంటికి రావాలి. సో ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ అండి. సపోర్ట్ చేస్తూ వర్షిణిని కొంచెం హెల్ప్ చేస్తూ ఉండండి ప్లీజ్ ఫ్రెండ్స్. ఓకేనా. మీ సపోర్ట్ చాలా ఇంపార్టెంట్ అండి. మీ లైక్ అనేది నాకు ఇంకా చాలా చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఓకేనా ఫ్రెండ్స్. నేనైతే చూపించాను, మరి ఎలా ఉందనేది మీరు అనుకోండి. ఓకేనా. నా లైఫ్ ఇప్పుడైతే మిషన్ అనేది ఆన్ చేస్తున్నాను, బట్టలు అనేవి వేసేసేయాలి. వర్క్ షేరింగ్ అన్నమాట ఇది. వీడియో వచ్చేసి మొత్తం బట్టలు అయితే వేశాను. నేను వాడుకునేది బట్టలకైతే ఇదన్నమాట, రిన్.